కర్రీ ఏం కూర? దొండకాయ టమాటా వండుతున్న. దొండకాయ టమాటా చాలా బాగుంటుంది. టమాటా వేసి వండితే పొద్దున్న మనం హాస్పిటల్కి వెళ్ళాం కదా, కూర ఏం చేయలేదు. కొరికి 2 గుడ్లు కొట్టేసుకొని తినేసామండి. ఇంక ఈ పూట కూర చేద్దామని చేస్తున్నాను. ఓకే. అదే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు, బొమ్మ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడ మనం ఈ అమ్మాయి మనవరాలకు బాగా తగ్గిపోయింది అనుకో, వెళ్దాం రోజు. అన్ని పెట్టారు, బట్టలు, గాజులు. ఇప్పుడు పొద్దున్న చూసారా? పొద్దున్న మేము ఆటోలో వస్తుంటే మాదేవి రాత్రి మేము మొన్న వెళ్ళేవాళ్ళం. చాలా బాగుంది. రేపు పండగకి అందరూ వస్తారు, ఖాళీ ఉండదు అస్సలు. మనం రోజు వీలు చూసుకుని వెళ్దాం. అన్ని చూద్దాం, అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. గాజులు, మహారాష్ట్ర వాళ్ళ గాజులు ఎంత సూపర్ ఉన్నాయి అసలు. అన్ని చాలా నుంచి చదువుతున్నారు, చాలా బాగున్నాయంట. బట్టలు కానీ, మళ్ళీ స్టైల్గా పెట్టుకునే సామానం కానీ అన్నీ చాలా ఉన్నాయంట. చూసాను పొద్దున్న మేము చూసాం, మేము వచ్చేటప్పుడు. అవి అంటే పెడతారు మహారాష్ట్ర వాళ్ళే సామానం బాగుంటాయి. అవి ఏంటంటే గాజులు అవి చాలా బాగుంటాయి. బెంగాల్ శారీస్ కూడా ఉంటాయి అక్కడ. బెంగాల్ శారీస్, దుప్పట్లు. బెంగాల్ అదే నేను బెంగాల్. చీరలు సార్, చీరాలు వెళ్ళాలమ్మా. చలి తగ్గిన తర్వాత చీరాలు వెళ్దాం ఒకసారి. ట్రైన్ ఉంటుంది అక్కడ, ఎదురుగానే అమ్ముతూ ఉంటారు చీరలు, కాటన్ చీరలు. అక్కడికి వెళ్ళేద్దాం. కాటన్ చీరలే కాదు, పట్టు చీరలు కానీ, మామూలు చీరలు కానీ అన్నీ బాగుంటాయి. చీరలు అక్కడ అన్నీ బాగుంటాయి. ఇది తెచ్చుకుందాం. ఇక కొంచెం బుడ్డమ్మాయి చలికాలం పోతే అక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాం. చలికాలంలో చిన్నపిల్లలు వేసుకొని ఎక్కడికి వెళ్ళకూడదు కూడా. చిన్నపిల్లల ఊరిని ఇన్ఫెక్షన్లు వస్తాయి, వెళ్ళకూడదు. రేపు సండే ఏం చేయాను? రేపు మాకు చేప తీసుకో, నీకు చికెన్ తీసుకురా. ఒక 1/2 కేజీ అయితే నీకు సరిపోతుంది, 2 పూటలు వస్తాయి. ఫ్రై చేసేస్తాను. నాకు ఫ్రై చేయి. ఫ్రై చేసి చారు చారు పెడతాను. సాంబార్ కానీ చారు కానీ పెట్టి పలస సాంబార్ పెట్టేస్తారు. పెట్టేస్తే అప్పుడు నీకు అవి తింటావు. లేకపోతే మేము చేపలు వండుకున్న రోజు నువ్వు తినవు కదా, మళ్ళీ చేసి పెడతాను. చిన్ని తింటదా? చిన్ని తింటది, తినొచ్చుగా. ఫ్రై ఇష్టం, చేపల పులుసు ఇష్టం, తింటది బాగానే ఇష్టంగా. నాకు చికెన్ ఫ్రై చేసి మీరు చేపలు ఫ్రై చేసుకొని సాంబార్ పెట్టి అందులో నంచుకొని తిందరు కానీ. అలాగే పొద్దున్నే మీకనే సాంబార్, మా చేపల పులుసు సాంబార్ అవసరం. మామూలుగా మరి పులుసు పెట్టుకుంటారా? పులుసు పెట్టుకో, కొంచెం పులుసును నువ్వు తెచ్చిన చేపను బట్టి. పెద్ద చేప అనుకో ఫ్రై చేస్తాను, 4 ముక్కలు ఫ్రై. మా ఇద్దరికే కదా, 4 ముక్కలు పులుసు చేసుకుంటే సరిపోతుంది. టమాటా కొంచెం టమాటా, ఉల్లిపాయ, టమాటానే రుచి దీనికి బాగుంటుంది. టమాటా వేస్తేనే బాగుంటుంది. ఇక్కడ చేసుకుంటారా అయితే చేసి తీసుకుంటారు చేప? మనకి ఇక్కడ సింక్ లోనే చేయాలి. చేప తెచ్చుకుంటే బయట ప్లేస్ తక్కువ, అందుకోసమని బయట చేయించి తీసుకొచ్చి అక్కడే బాగా చేసి శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు ఉప్పు అవన్నీ వేసి కడుగుతాను. నిమ్మకాయ వేసి కడిగి అప్పుడు నేను వండుకుంటా. బయట చేయించుకొచ్చేసి అలాగే పెద్దదే తీసుకొస్తాలే. వేపుడను పులుసు 2 పెట్టుకోండి. ముందు చిన్నీని కనుక్కో, తింటానంటే తెస్తా. మళ్ళీ వెయిట్ చేయాలి. చేప మంచిదేలే, తినచ్చు. చిన్న చేపలు ఉంటాయి చూడు, మెత్తళ్ళు అంటారు, అవి పెడితే అసలు మంచిది. అయ్యే పెట్టాలి, బాలింతలకి ఆ చిన్న చేప పెట్టాలి. మెత్తళ్ళు అంటారు, వాళ్ళ చిన్న చేప. రేపు వెళ్దామా? ఏముంది, స్వెటర్ వేసేసి చెవులు పెట్టేసేసి తీసుకున్నాను. ఏసీలో కూర్చోకుండా బయట కూర్చున్నాం. చర్చిలో ఏసీ హాల్ ఉంటుంది, నాన్ ఏసీ కూడా ఉంటుంది. ఏసీ హాల్లో పిల్లకి బాగాలేదు కదా, మామూలుగా నాన్ ఏసీ ప్లేస్లో కూర్చుంటే 2 రకాలుగా ఉంటుంది అక్కడ.
మనకి పండగకి పిల్లలందరూ సెలవులు పెట్టి చక్కగా ఆటలాడుకుంటారు. సెలవులు పెట్టడం సెలవులు ఇచ్చారు. సెలవులు ఇచ్చారండి. చాలా సందడిగా ఆడుకుంటున్నారు. మాకు ఇక్కడ ముగ్గులు పోటీ అయి పెడతారు. వీలైతే మేము ముగ్గులు పోటీలు చూపిస్తానండి. ఇక్కడ మాకు ఈ వారంతా ముగ్గులు వేస్తారు, చాలా బాగా వేస్తారు. అది కూడా నేను చూపిస్తానండి. పండగ రోజు చాలా బాగుంటది. ముగ్గులు పోటీల్లో నేను 2-3 సార్లు ముగ్గులు పోటీల్లో బాక్సులు, అదేంటి జామెంట్రీ బాక్స్ ఒకటి, పప్పులు వేసుకునే బాక్సులు ఒకటి, టిఫిన్ పెట్టుకునే బాక్సులు 3 సార్లు నేను గెలుచుకున్నా. ముగ్గులు బాగా వేసేదాన్ని అండి. నాకు బాగా పెద్ద పెద్ద ముగ్గులే వచ్చు. ఇప్పుడు మర్చిపోయాను కదా, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. ముగ్గుల పోటీలో పాల్గొంటే పేరు ఏమన్నా ఇచ్చి నేను వేస్తాను. చాలా బాగా వచ్చింది నాకు. మెలుపుల ముగ్గులు కాదు కానీ అన్ని చుక్కల ముగ్గులే వచ్చు. వెనక్కుండి నూనె కాగింది. దొండకాయ టమాటా అండి. దొండకాయ టమాటా. బెండకాయ కాదు, దొండకాయ. ఈ మధ్య కొంచెం దొండకాయ ఇది. అప్పుడు చాలా సరదాగా ముగ్గురు పోటీలకి అన్ని గేములు పెట్టేవాళ్ళు. స్పూను, నిమ్మకాయ పోటీలు అవన్నీ పెట్టేవాళ్ళు మన ఇంటి. అదే స్పూన్ లో నిమ్మకాయ పెట్టి నడవమంటారు. కాదండి, మా ఇంటి దగ్గర పెట్టేవాళ్ళు. ఇక్కడ కాదులే, చిన్నప్పుడు. సొంత ఊరు అంటే విజయవాడలోనే. అయితే అక్కడ బాగా పెట్టేవాళ్ళు. అసలు చిన్నప్పటి నుంచి మా వాళ్ళు, మా అన్నయ్యలు వాళ్ళు పెట్టించేవాళ్ళు. అసలు భలే చక్కగా అన్నిట్లో ఆడేవాళ్ళు అండి. స్పూను, కుర్చీలు ఆటలు అన్నిట్లో ఉండేవాళ్ళు. చుట్టూ తిరుగుతాం, మధ్యలో కుర్చీలు పెట్టి కూర్చునేవాళ్ళం. ఆట అంతా బాగుండేది. చిన్నప్పుడు లైఫ్ రాదు. పెళ్ళయ్యాక అన్ని కష్టాలు, బాధలు, ఇబ్బంది. నా వల్లే. నీ వల్ల కాదులే. రోజు అన్నం పెట్టట్లా, కొడుతున్నాను. అట్లా కాదు, పెళ్ళైతే బాధ్యతలే. అమ్మ నాన్న దగ్గర ఉన్నంత స్వతంత్రంగా ఉండలే. పెళ్ళైతే బాధ్యతలే. ఇప్పుడు బయట పడ్డావు 25 ఏళ్ళకి. నువ్వు చూసుకోవని కాదు, కాకపోతే అమ్మ నాన్న దగ్గర ఉన్నంత స్వతంత్రం, వయసులో ఉన్నంత స్వతంత్రం ఇప్పుడు ఉండదు. ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళకి ఎక్కువ స్వతంత్రం ఉండదు. నా పెళ్లి కాముందు హాయిగా తిరిగి ఏ సినిమా కావాలంటే ఆ సినిమాకి వెళ్ళిపోయాడు. మా నాన్న ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు ఇచ్చేవాడు. ఏంటని కూడా అడిగేవాడు కదా పాపం. కాలేజీ నాన్న సినిమాకి వెళ్తానన్నా కానీ ఇచ్చేవాడు. బాగా వెళ్ళాడు సినిమాలకి. చిరంజీవి సినిమాలు బాగా చూసేవాడు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, జగపతి బాబు. పెళ్ళైన కొత్తలో కూడా వారం సినిమాకి వెళ్ళాడు. ఇప్పుడు అసలు సినిమానే గుర్తురాట్లా. వద్దానికని కాదు, ఇక కుదరదు మనకి ఈ టైంలో. పిల్లలు చూసుకోవటం, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి అలసిపోయి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవటం. ఇప్పుడు వెళ్ళలేదు. కొంచెం ఆగే, ఇప్పుడు అవసరం లేదు. ఎగ్జిబిషన్లు అని నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ లో 3 ఉన్నారండి బాగా క్లోజ్. అప్పటోళ్ళు ఇప్పుడు వరకు బాగా క్లోజ్గా. ఇంకా మిగతా వాళ్ళంతా కొంచెం దూరంగా ఉంటారు, అంత తక్కువ. శ్రీరామనవమికి సినిమాలు, అర్ధరాత్రి సినిమాలు వేసేవాళ్ళు పందిర్లో. మా పెద్దోళ్ళు వద్దంటే మేము పడుకొని నిదానంగా వెళ్ళిపోయాడు. తెల్లవారు సినిమాలు చూసుకుని అమ్మోళ్ళు కూడా, మా అమ్మోళ్ళు కూర్చొని చూసేవాళ్ళు. మేము ఇంకా అక్కడ కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం. బాగుంది తెల్లవారు. ఇప్పుడు అది లేదు. ఎక్కడ పందిళ్ళు వేస్తారు కానీ అలాంటి తెరలు గట్టి సినిమాలు వేయటం, డ్రామాలు, నాటకాలు కొన్ని చోట్ల మనకు తెలియదు లేవు. అంతా ఇంటర్నెట్ వచ్చేసింది, అంతా ఫోన్లే. కొన్ని పల్లెటూరు సైడ్ అట్లా ఉంటాయేమో కానీ తక్కువ. ఇప్పుడు కూడా తగ్గిపోయినాయి అలాంటివి. ఎవరిని వేసినా చూడట్లా. ఫోన్లో ఏది కావాలంటే దొరుకుతుంది, చూసుకుంటున్నారు. ఫోన్లో ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఫోన్ ఇచ్చేస్తుంటే ఫోన్ చూసుకుంటున్నాం. మా చిన్నతనంలో ఆటలేగా, తొక్కుడు బిళ్ళాట, ఐస్ బాయ్ ఇవన్నీ మా చిన్నతనంలో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి కొంత తెలియదు. అట్లయినా అసలు తెలియదు, ఏం ఆడిస్తారో మనకు తెలియదు కానీ ఇప్పుడు పిల్లలకు తెలియదు. ఇంటి దగ్గర సాయంత్రం పూట ఆడుకున్నాం. చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం. అసలు అది ఎక్సర్సైజ్ పిల్లలకి. అటు ఇటు పరిగెత్తటం, గెంతులు వేయటం మంచిది. సాయంత్రం పూట గంట. మేమంతా చాలా మంది తాడాట అన్ని చాలా ఆడేస్తున్నాం. తాడాట కూడా మంచిది ఎక్సర్సైజ్. తాడాట కూడా అసలు 100 ఆగకుండా ఆడేదాన్ని.
ఇప్పుడు అసలు అట్లా ఆడిస్తాను ఆడి చూద్దాం. ఇప్పుడు అసలు ఆ ఓపిక లేదు, ఆ రోజులు కావు. మగ్గిందా? మగ్గుతుంది. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఉంది కదా, మా అక్క, దాని దగ్గర చాలా బొమ్మలు ఉండేయండి మా అక్క దగ్గర. అన్ని ఇనప బొమ్మలు, అట్ల పెనం పొయ్య, ఇనప పొయ్య, ఇనప కత్తిపేటలు అన్ని ఉండేవి. అంటే మా అన్నయ్య వాళ్ళు కంపెనీ అదే అట్లా అన్ని వాళ్ళు సొంతగా తయారు చేసి ఇచ్చారు. అసలు మా ఇద్దరికి చాలా బొమ్మలు ఉండేవి. మా అక్క దగ్గర ఉన్న బొమ్మలతో మేము బాగా ఆడుకునే వాళ్ళం. బాగా కొట్టు దగ్గరికి వెళ్ళి బొమ్మలు పెళ్లి చేస్తున్నాం అనుకో, వెళ్ళి బెల్లం ఎన్ని ఇమ్మంటే ఆ రోజులు ఊరికినే ఇచ్చేవాళ్ళు. బెల్లం అని తినేవి ఏమన్నా అట్లాంటి అన్ని ఊరికినే ఇచ్చేవాళ్ళు. మగ్గిందా? మగ్గింది. టమాటాలు వేసేస్తాను. ఉప్పు పసుపు వేసేసాను. మీరు మాట్లాడే మాటలో పడి వేసావా? అంటే దొండకాయ వేసేటప్పుడు వదిలేసాం అనుకో బాగా వేపుడులాగా అయిపోద్ది. అందుకే టమాటా వేసేయాలి. బాగా చేస్తుంది కూర అంటే బాగుంటుంది. ఈ టమాటా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేస్తాను. పొద్దుడు పొద్దు నుంచి పడుకొని ఏడ్చింది కదా మధ్యాహ్నం, అంటే ఇప్పుడు ఏడవకుండా నిదానంగా లేచింది. బాగానే ఉంది. పాలు పెట్టి పడుకోబెట్టారు. మళ్ళీ నిద్రపోతుంది. నిద్రపోనే ఉంటుంది. అంటే చలికి అలాగే ఉంటారు. లేచిందా? ఆడుకుంటుందంట. టమాటా కూడా మగ్గిందా? మగ్గింది. కారం వేసి మళ్ళీ కారంతో మగ్గాలి కదా, అప్పుడు టమాటా కూడా మగ్గిపోతుంది. ఓకే. వెయ్యి. సరుకులు రాయమని చెప్పలేదు. నేను నిన్న చెప్పా సరుకులు రాయని తెస్తానని చెప్పా. మీరు రాయలేదు. ఇవాళ మీరు హాస్పిటల్కి వెళ్ళేసరికి నీరసం అయిపోయారు. అసలు ఆ ధ్యాస లేదు మీకు. రేపు రాయండి. రేపు ఆదివారంగా తెస్తాను ఏదో టైంలో. డీమార్టా? సరే ఏదో ఒకటి చేద్దాం. చూద్దాం ఏదో ఒకటి డీమార్ట్ లేదా సోఫాలో కవర్ మారుద్దాం. అదొకటి తెస్తామని. కప్పులు తేవాలి. కప్పులు లేవు. ఉన్నాయిలే కానీ పాత అయిపోయింది. అన్ని రోజులు వాడకూడదు, తీసేద్దామని. బాటిల్స్ కూడా అన్నావు? బాటిల్స్ ఒకటి అవి కూడా అన్ని రోజులు వాడకూడదు, తీసేస్తాం. కానీ మంట తగ్గించి మాడినాల్సిన వస్తుంది. ఈ పొయ్యి తగ్గిస్తే ఆరిపోతుంది. తగ్గించు. అయిపోయింది. చూద్దాం రేపు. 5 నిమిషాలు అయితే అయిపోతుంది. 5 నిమిషాలు చాలా. మధ్యాహ్నం వంట అయిపోతుంది కదా, వంట అయిపోయి భోజనం చేసేసుకున్న తర్వాత వెళ్ళామనుకో అవన్నీ తెచ్చుకోవచ్చు. సరే. మ్యాగీ అవి కూడా అప్పుడప్పుడు తినాలని అడుగుతుంది. బయట ఏం తేవట్లేదు కదా, డీమార్ట్లో అయితే మాకు కావాల్సినవి తెచ్చుకుంటాం. సరే చూద్దాం.